ఇదంతా రామానాయుడు స్టూడియోని. చూసారా ఎంత కొండ మీద కట్టారో. చాలా హైట్లో ఉంటుంది అది, చాలా పెద్ద కొండ అనమాట. పైకి వెళ్ళిన కొద్దీ ఉంది. ఎక్కాలే కానీ ఓపిక ఉండాలి కానీ. ఇంత హైట్లో కట్టేశారు. టెంపుల్ ఉంది కానీ టెంపుల్ ఓపెన్ చేయలేదు ఇవాళ. ఎందుకో మరి లేట్గా వస్తారేమో. టెంపుల్ ఓపెన్ చేయలేదు. టెంపుల్ అయితే ఓపెన్ లేదు. అయినా ఒకసారి దండం పెట్టేసుకుని వెళ్ళిపోతే హాజరేయించుకున్నట్టుగా ఉంటుంది. టీజర్ లాంచ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. అందుకని స్టూడియో చుట్టూ ఒక రౌండ్ వేద్దాం అనుకున్నా కానీ ఈ హైట్ వల్ల ఎక్కిన కొద్దీ ఆయాసం వస్తుంది. ఈ స్టూడియో ఆఫీసులు అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. షూట్స్ కూడా జరుగుతూనే ఉంటాయి ఇందులో కూడా. ఆడిషన్స్, ఆఫీసు ఆడిషన్స్ అవన్నీ ఇందులో జరుగుతాయి. మంచి దారి ఉందనుకున్నానే, దారి లేదనుకుంటా. సరే అంత హైట్లో ఉందో అపార్ట్మెంట్, ఎంత హైట్ ఉందో ఇది కూడా అంత హైట్లో ఉంది. ఇదంతా ఆడిషన్స్ అవన్నీ జరుగుతాయి లోపలికి వెళ్తే. వాళ్ళ ఆడిషన్స్ ఏం లేవు కనుక మనం చూడండి ఎంత కిందకుందో. అక్కడి నుంచి ఇదంతా పైకి ఎక్కి రావాలి. ఇటు నుంచి వెళ్ళిపోతే మనది వచ్చేస్తుంది. ఓహో స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడి నుంచి స్టెప్స్ దిగి వెళ్ళిపోతే మన ప్లేస్కి మనం వెళ్ళిపోతాం. మళ్ళీ టీజర్ లాంచ్ జరిగే ప్రదేశం అయితే ఉంది లొకేషన్. బ్రేక్ఫాస్ట్ చేయమన్నారు, కాకపోతే నేను చేసేసి వచ్చాను. బయటకు వచ్చి తినే అలవాట్లేదు ఎక్కువ, ఇంట్లోనే తినేస్తాం కనుక ఇక్కడికి వచ్చి తినాలి అని ఏం లేదు. టీ అన్న కాఫీ అన్న ఉందేమో తాగుదాం. టీజర్ లంచ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ చూడవచ్చు. టీనో కాఫీనో ఉంటే కనుక తాగుదాం. చూద్దాం పెడుతున్నారుగా. సెకండ్ ఫ్లోర్లో టీజర్ రిలీజ్ సెకండ్ ఫ్లోర్లో. సో మనకి స్టెప్స్ ఎక్కి వెళ్తాం అలవాటుగా. ఎక్కేద్దాం. రికార్డింగ్ థియేటర్, రామానాయుడు స్టూడియో రికార్డింగ్ థియేటర్. నందమూరి తారక రామారావు గారు ఓపెనింగ్ చేసింది ఇది. స్టూడియో ఇదంతా.
వీడియో ఇంకా ఎవరు రాలేదు. చూడదు